నా జీవితంలో నేను ఎప్పుడు అసూయపడలా. నాకు ఈర్ష్య ఉండదు. ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తుకు ఎక్కి నాకు ఇబ్బంది ఉండదు. మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోల గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో బాగుజోలలో నూతన రహదారి పనులు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. రోడ్లు సరిగ్గా లేక గిరిజనులు కష్టపడుతున్నారు. వారి బాధలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ బురదలో నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ జరుగుతున్న రోడ్డు పనులు పరిశీలించారు. అయితే ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు స్థానికులు పవన్ కళ్యాణ్ చుట్టుముట్టారు. పవన్ కళ్యాణ్ కి తమ అభిమానాన్ని చూపిస్తూ ఓజీ ఓజీ అంటూ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులు విజ్ఞప్తి చేశారు. తనను పని చేసుకునే వాళ్ళని ఇలా చుట్టుముడితే మీ సమస్యలు పరిష్కారం కావాలంటూ సూచించారు. ఈ సమయంలో పవన్ మాట్లాడుతూ నా కోరిక ఒకటే, నా పనులను చేసుకునేవ్వండి, మీరందరూ నా మీద పడిపోతే ఎట్లా, రోడ్డు వేశారో లేదో ఎలా చూడాలి, కనిపించట్లేదు, మీ అందరికీ దండం పెడతా బాబు, నన్ను రోడ్డు చూడనివ్వండి, ఓజీ ఓజీ అంటూ అరిస్తే ఎట్లా, మరోవైపు సీఎం సీఎం అంటున్నారు, నేను డిప్యూటీ సీఎం అయ్యా, అందుకు ఆనందించండి, యువత ఆడపడుచులు పెద్దలకు ఒకటే రిక్వెస్ట్, నేను పని చేస్తేనే కదా మీ భవిష్యత్తు మంచిది, మీరంతా చుట్టుముట్టితే ఎట్లా, నేను పని చేయాలి కదా, ఉత్తరాంధ్ర తెలుగు నేర్పించిన నేల, వాడుక భాష నేర్పించిన నేల, తిరుగుబాటు నేర్పించిన నేల, మనల్ని దోపిడీ చేస్తే ఎదురు తిరిగిన నేల. కానీ మీరు సినిమాల మోజులో పడి పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ అనుకుంటూ హీరోలకు జేజేలు కొడితే ఎలా అంటూ ప్రశ్నించారు. హీరోలకు జేజేలు కొట్టడం కానీ మీ జీవితం మీద దృష్టి పెట్టక బాధ్యత ఉండకపోతే జీవితంలో ముందుకు వెళ్ళారంటూ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు చురకలు అంటించారు. మాట్లాడితే అన్న మెషిన్ దిప్పు అంటారు, నేను మెషిన్ తిప్పితే రోడ్లు పడవు, నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు, నేను వెళ్ళి ప్రధానికి దండం పెట్టుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తేనే మీ రోడ్లు పడతాయి, అప్పుడు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, అంతేగాని మీసం తిప్పితేనో ఛాతీలు కొట్టుకుంటేనో పనులు జరగవు, అలాంటివి నాకు చేత కావు, నా పనులను చేయడం మాత్రమే నాకు తెలుసు, నా పని నన్ను చేసుకునేవ్వండి అంటూ పవన్ కళ్యాణ్ కోరారు. ఆయన మాట్లాడేటువంటి వీడియో వైరల్ అయింది. నిజంగా అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్. అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళినా, చంద్రబాబు వెళ్ళినా, జగన్ వెళ్ళినా, కేసీఆర్ వెళ్ళినా, రేవంత్ వెళ్ళినా, ఈ మన్యం జిల్లాలకి వెళ్ళేటువంటి మంత్రి ఒక వ్యక్తి, ఒక మనిషిగా అనిపిస్తున్నాడు, రాజకీయ వ్యక్తి అనేది మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం, డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. అయితే రోడ్లు వేయడం, మన్యం ప్రాంతాల్లో రోడ్లు వేయడం అనేది కూడా ఇంత పెద్ద విషయం అయిపోయింది ఈ దేశంలో అని సిగ్గుపడాలి మనందరం, చాలా బాధపడాల్సినటువంటి విషయం. ఈయన అప్రిషియేట్ చేస్తూనే, ఈయన అప్రిషియేట్ చేస్తూనే అంత దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు దేశం ఉందంటే, డోలీలు కట్టుకుని జనాలు ఎవరన్నా ఆపదొస్తేనో, ఒక ప్రెగ్నెంట్ లేడీకి పురుడు పోయాల్సిన పరిస్థితి వస్తేనో, పెద్ద ఆపరేషన్ చేయడానికి బిడ్డ అడ్డం తిరిగితేనో, లేకపోతే ఎవరికో పెద్ద ఆయనకి హార్ట్ స్ట్రోక్ వస్తేనో తీసుకెళ్ళటానికి కిలోమీటర్లు, ఒక 100 అడుగులో 200 అడుగులో కాదు, 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకు ఈ దేశంలో ఆదివాసీ ప్రజలు డోలీలలో మోసుకెళ్ళినటువంటి సందర్భం, 20 కిలోమీటర్లు కూడా మోసుకెళ్ళిన సందర్భాలు ఇన్నున్నాయి. వాటి గురించి ఎప్పుడు కూడా నేను బాధపడిపోతా ఉండేవాడిని. నిజానికి ఒక మంత్రి, ఇతను ఎవరనేది పక్కన పెడితే, ఒక మంత్రి ఆ స్థానానికి వెళ్ళి వాళ్ళ గురించి ఇప్పటికే ఇట్స్ జస్ట్ ఎ వెరీ స్మాల్ బేబీ స్టెప్ అప్ప, ఇదేం పెద్ద అచీవ్మెంట్ కాదు. కానీ మన దేశం దరిద్రం ఎట్లా ఉందంటే అది కూడా పెద్ద అచీవ్మెంట్ అని మనం అనుకునే పరిస్థితికి వచ్చేసి అంత నీచ స్థితిలో ఉన్నాం కాబట్టి ఇది పెద్ద అచీవ్మెంట్. సో ఇది ఒక బేబీ స్టెప్ వేశారు. ఎవరైనా సరే ఒక చిన్న అడుగులే రేపొద్దున బిగ్ థింగ్ అవుతాయి కాబట్టి దీన్ని ఆయన నిలబెట్టుకుంటారు. ఆయన ఇచ్చిన మాటలు, నేను ప్రతి 3 నెలలకి ఒక 2 సార్లు వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్తాను అన్నాడు ఆయన. ఇట్లాగే ఎన్నో మన్యం ప్రాంతాలు ఉన్నాయి, కేవలం పార్వతీపురం ఒక్కటే కాదు కదా, రాష్ట్రం మొత్తం మీద ఎన్నో మన్యం ప్రాంతాలు, ఎన్నో అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఆయన పర్యటన చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, బేసిక్ అమ్యూనిటీస్, ఒక రోడ్డు, ఒక మంచినీళ్ళు తాగడానికి, ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఇవి ఒక జీవితం, ఒక మనిషి, ఒక సొసైటీ, ఒక 100 మంది 200 మంది ఉంటున్న చోట బేసిక్ థింగ్ ఒక రోడ్డు అనేది. అది కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు వేయలేకపోవడం, ఇప్పుడు ఈయన ఒక ప్రాంతంలో వేయడానికి శంకుస్థాపన చేయటం, కొన్ని చోట్ల వేయటం, ఇవన్నీ కూడా హైలీ అప్రిషియబుల్. సేమ్ టైం మనం బాధపడాల్సినటువంటి విషయం. ఇలాంటి అంశాలను కూడా మనం గొప్పగా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసిన దేశం అనేది బాధ.